హలో అండి. వెల్కమ్ టు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ నుంచి జాబ్ రోల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రోల్ నేమ్ వచ్చేసి ఏసీఎం కన్సల్టెంట్. సో ఫస్ట్ ఏసీఎం కన్సల్టెంట్కి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్, 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో కానీ కస్టమర్ సర్వీస్ దాంట్లో కానీ. విల్లింగ్నెస్ టు హ్యాండిల్ కాల్స్, విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ కాల్ సెంటర్ కానీ ఇవన్నీ, విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ 24/7 వర్క్, 24/7 సపోర్ట్ ప్రాసెస్లో వర్క్ చేసేలా ఉండాలి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ ప్రొఫెషన్ విత్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ అండ్ ఈమెయిల్ రైటింగ్. సో అప్లికేషన్ ఆఫ్ ఫోన్ అండ్ ఈమెయిల్ ఎటికెట్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అంట. సో జస్ట్ 2+ years ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ టైటిల్ ఏసీఎం కన్సల్టెంట్, ఇది L4 రోల్. బేసిక్గా మనం చూస్తే రోల్స్ అని L2 అండ్ L3 ఉంటాయి. సో ఇది L4 రోల్ అండ్ దట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ విత్ అప్రూవ్డ్ VCC లొకేషన్స్, కొన్ని వర్చువల్ లొకేషన్స్కి మాత్రమే. ఆ లొకేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ ఫర్ 12-month కాంట్రాక్ట్ ఆన్ అమెజాన్ పేరోల్ అండ్ నీడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, యూఎస్ షిఫ్ట్స్ అంట. సో ఇది యూఎస్ షిఫ్ట్ టైమింగ్స్ కాబట్టి సో నైట్ షిఫ్ట్స్ వర్కింగ్ ఉంటుంది. 12 months కాంట్రాక్ట్ అంట, 1 year కాంట్రాక్ట్. సో ఎస్, ఇదండి జాబ్ టైటిల్ గురించి అమెజాన్ అండ్ అబౌట్ ద టీమ్ గురించి ఇచ్చారు. సో ఏసీఎం కన్సల్టెంట్ అంటే ఏంటో చూద్దాం, కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అది. సో అన్ ఏసీఎం కన్సల్టెంట్ at Amazon primarily manages accommodation requests for employees who need support due to life events such as medical leave or disability. సో ఇక్కడ ఏసీఎం కన్సల్టెంట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం ఏంటి అన్నది. ఓకే, సో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే హ్యాండిల్ ఎంక్వైరీస్, రెస్పాండ్ టు అమెజాన్ ఎంప్లాయీ క్వశ్చన్స్ అబౌట్ అకామిడేషన్ ఆప్షన్స్ అండ్ బెనిఫిట్స్ గురించి. కేస్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉండి ఎంప్లాయీస్కి త్రూ అవుట్ దేర్ లీవ్ ఆర్ అకామిడేషన్ ప్రాసెస్కి మేనేజ్ చేస్తూ ఉండాలి, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటూ ఎంప్లాయీస్కి. రివ్యూ డాక్యుమెంటేషన్, యాక్సెస్ మెడికల్ డాక్యుమెంటేషన్ కానీ, అండ్ ఎన్ష్యూర్ కాంప్లైన్స్ విత్ లాస్ అండ్ కంపెనీ పాలసీస్. సో అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండాలన్నమాట. ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ ఇష్యూస్ దట్ ఆర్ అరైజింగ్ డ్యూరింగ్ అకామిడేషన్ ప్రాసెస్లో ఏమైనా కనుక ఇష్యూస్ ఏమైనా ఐడెంటిఫై అయితే కనుక రిజాల్వ్ చేసేలా ఉండాలి. అండ్ మేనేజర్స్కి కానీ బిజినెస్ పార్ట్నర్స్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీ కన్సర్న్స్ అండ్ రిక్వైర్మెంట్స్ గురించి. అండ్ అదేవిధంగా ఎంప్లాయీస్ కంటూ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి ఎంప్లాయీస్ అండ్ స్టేక్ హోల్డర్స్కి, బోత్ వర్బలీ అండ్ ఇన్ రైటింగ్ ద్వారా. అంటే రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఎన్ష్యూర్ కాంప్లైన్స్ అనేది మస్ట్ ఎన్ష్యూర్, మనం రెగ్యులేషన్స్ అనే కంపెనీ పాలసీస్ అనేవి ఫాలో అవుతూ యాక్యురేట్గా టైమ్లీ డాక్యుమెంటేషన్ అనేది చేస్తూ ఉండాలి అన్ని కేసెస్ మీద. సో దీనికి గాను మనం కొలాబరేషన్ అనేది జరగచ్చు హెచ్ఆర్ టీమ్తో కానీ, లీగల్, సేఫ్టీ అండ్ పేరోల్ వాళ్ళతో కానీ, బెనిఫిట్స్ అండ్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఆర్ సపోర్ట్ అకామిడేషన్ ప్రాసెస్. సో ఓవరాల్గా ఏసీఎం కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎన్ష్యూర్స్ దట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళకి రిసీవ్స్ ద నెసెసరీ సపోర్ట్ అండ్ అకామిడేషన్, మెయింటైనింగ్ అ స్మూత్ అండ్ కాంప్లైంట్ ప్రాసెస్ అనమాట. సో ఎస్, ఇది అండి ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే ఏసీఎం కన్సల్టెంట్. సో ఇక్కడ డొమెస్టిక్ రిలోకేషన్ ప్రొవైడ్ అయ్యాను. యాజ్ యూజువల్ మనకి తెలిసిందే రొటేషనల్ షిఫ్ట్స్, 24/7లో షిఫ్ట్స్ అనేవి ఎవ్రీ 3-4 monthsకి చేంజ్ అవుతూ ఉంటాయి. వీక్లో 2 consecutive days ఆఫ్ 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. సో ఎస్, ఇది ఏసీఎం కన్సల్టెంట్ రోల్ గురించి. ఈ రిక్వైర్మెంట్స్ కనుక మీరు మ్యాచ్ అయితే జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ అప్లై. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిఫోర్ అప్లయింగ్ జస్ట్ గో త్రూ ఇట్. సో ఎస్, మళ్ళీ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటున్నాను, స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.